వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెటింగ్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన కేవలం 2 సంవత్సరాల్లోనే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రైతుల సంక్షేమం పట్ల ఉన్న అంకితభావం, అభివృద్ధి పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి బాటలో వేగంగా పయనిస్తోందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 30,990 మంది రైతు కుటుంబాలకు గాను 20,50,00,000 రూపాయల చెక్కును అందజేశారు. రైతు నవ్వితేనే రాష్ట్రం నవ్వుతుందని, రైతు బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు, ఏఎంసీ చైర్మన్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి 16,000 రూపాయలు చెప్పి ఆ రైతులకు ఇచ్చింది కేంద్రం 5,000, ఈ రాష్ట్రం 7,000. ఈరోజు మన ముఖ్యమంత్రి ఆర్థిక ఇబ్బందులున్నా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఏ బ్యాంకు కూడా పోయే పరిస్థితి లేకుండా అప్పులు చేసి బ్యాంకుల్లో కూడా రాణించే పరిస్థితి లేదు. అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఆ అప్పులంతా కూడా కట్టుకుంటూ ఈరోజు ఎక్కడా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడా కూడా ఆకుండా ఈరోజు అన్ని ఏమైతే చెప్పారో అన్ని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. రైతు అందరికీ కూడా 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ వేస్తామని చెప్పి ఈరోజు మరి కేంద్రం 6,000 ఇస్తే 14,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రైతులకు ఏమైతే చెప్పామో 20,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పని కూడా చెప్పక తప్పదు. గతంలో మాదిరి మోసం చేయడంలా 16,000 రూపాయలు చెప్పి 12,000 ఇచ్చారు. కేంద్రం 5,000, ఈ రాష్ట్రం 7,000 ఇచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రం 14,000, మరి కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మొత్తం కలిపి రైతులకి ఈరోజు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ ఖాతాలో జమ చేసేలాగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎన్ని కష్టాలున్నా రైతులను ఆదుకోవాలి, రైతుని లాభసాటిగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ప్రతి రైతు కూడా పండించుకున్న ఒడ్డుల్ని ప్రతి పంట కూడా మంచి ధరలకు అమ్ముకొని ఈరోజు ప్రతి రైతు హ్యాపీగా ఉన్నాడు. నమ్ము చెట్లు కావచ్చు, ఇట్లా మరి ధాన్యం పండించిన రైతులు కావచ్చు, అందరూ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. గతంలో ప్రచారం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తే రైతులకు కష్టాలని చెప్పని ఈరోజు ఏ రైతు కూడా ఏ ప్రభుత్వం లేని విధంగా ఈరోజు లాభం పొంది చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఊర్చుకోలేక ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం అవకాశాలు దొరకడంలే, దొరికితే ఏదో చేయాలని అలాంటి తప్పులు ఈ తెలుగుదేశం పార్టీలో జరగవు. ఏమైతే మన ముఖ్యమంత్రి చెప్తాడో అవే చేస్తారు తప్ప చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ ప్రభుత్వంలో ఉండదని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మరి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా భూయజమాన రైతుల్లో ఖాతాలో 20,000 పడ్డాయి. అదేవిధంగా 3వ విడత కూడా ఈరోజు పడిపోయింది. కాబట్టి ఏవైతే చెప్పామో అవన్నీ కూర్చా తప్పు కూడా చేసే ప్రభుత్వం మందని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా వెంకటగిరి మన నియోజకవర్గంలో 30,990 మంది రైతులకి ఈరోజు 7,000 కోట్ల రూపాయలు, ఈరోజు 7,000 మంది చొప్పున 20,50,00,000 రూపాయలు నేడు వెంకటగిరి నియోజకవర్గ రైతులకి ఖాతాలో పడ్డాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు రైతులకు కూడా ఖాతాల్లో డబ్బులు పడి సంతోషంగా చెప్పుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి గతంలో లేదు. కాబట్టి అందరూ కూడా గమనించాలా. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్నీ కూడా దూరం దృష్టితో మన ముఖ్యమంత్రి ఆలోచిస్తాడు. 20 సంవత్సరాల ముందు ఆలోచించి పనిచేస్తాడు. మీరు చూసారు హైదరాబాద్లో ఒకప్పుడు అభివృద్ధి చేస్తామంటే ఈ చెట్లు పుట్లు కొడుతున్నాడు, ఈయనకి ఏమన్నా పిచ్చా అన్నారు. ఈరోజు హైదరాబాదు
మహానగరంగా తయారయ్యి ఒక సింగపూర్ లాగా తయారవుతా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మన అమరావతి కూడా అదే విధంగా తయారు చేయాలనే కాన్సెప్ట్ 33,000 ఎకరాల్ని రైతుల దగ్గర నుంచి తీసుకుని రైతులు కూడా డబ్బులు లేకుండా ఫ్రీగా ఇచ్చారు. ఆ రైతులకు కూడా సహాయ సహకారాలు అందిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంది. కాబట్టి అడిగి పలికి 33,000 ఎకరాల్ని మన ప్రభుత్వానికి ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి సహాయం చేస్తారు. ఆ నమ్మకం వాళ్ళకు కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి 2028-29 కింద మన రాజధాని బ్రహ్మాండంగా ఏర్పడుతుందని కూడా చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలో 3 ముక్కలాట్లాడలా 3 రాజధానులు అన్నాడు. ఒకటి హైదరాబాద్ అంట, ఒకటి వైజాగ్ అంట, ఇంకొకటి కర్నూలు అంట, ఇలా రకరకాలుగా చెప్పాడు. అవన్నీ ఏమి ఆ 3 ముక్కలు ఆట ఆడేది లేదు. ఈ ప్రభుత్వం ఒకే దగ్గర రాజధాని అమరావతి ఆగమేఘాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే దూరం చూస్తూ ఆలోచిస్తాడు. రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు మనం దూరం చూస్తూ అన్ని చెరువులు కూడా రిపేర్ చేశాం. అన్ని చెరువులు ట్యాంకులు నింపాం. కాబట్టి ఈరోజు రైతులు పుష్కలంగా పండించుకున్నారు. కాలువలు బ్రహ్మాండంగా పనిచేశాం. చెప్పారు ఇప్పుడే సోదరులు, సోమసల నుంచి కలాయి వరకు కాలువలు లేవు. ఆ కాలువలు లింట్గా పనిచేయించాం. కాబట్టి బ్రహ్మాండంగా ఈసారి పంట పండించుకుంటా ఉన్నారు. అదే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పరిపాలన. కాబట్టి ఇలాంటి పరిపాలన ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా తెలియజేయ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఆ యాప్లో చేసుకునే విధానం తెలియలేదన్నారు. కాబట్టి నేను ఏ ఊరందరూ కూడా ఉంటే చెప్తా ఉన్నా, మీరు మీ ఆయా విలేజ్లో ఉన్నటువంటి ఆర్గనైజర్ ఉంటారు, విఓలు. ఆ విఓలకి మీ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి విలేజ్కి వెళ్ళి అందరినీ కూర్చొని ఈ విధంగా చేయాలని చెప్పని కూడా నేను తెలియజేస్తూ, ఇది ఖచ్చితంగా మీరు స్పీడ్గా చేసి ఆ రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఏదైనా మీకు అవసరమైతే నా దృష్టిలో పెట్టండి, నేను మంత్రితో మాట్లాడి మీకు వెంటనే తెప్పించే ఏర్పాటు కూడా నేను చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ తెలుసుకుంటాను. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.